హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఎవర్రా బాబు, అందానికి ఆధార్ కార్డులో ఉంది. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కమెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. టెంప్లెట్స్ అప్లోడ్ XML, లెన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి రీల్ 917 XML ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ మీడియా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్గా చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ పిక్ని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా ఇట్లా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇలా యాడ్ చేసుకొని జూమ్ చేసి పెడతాను. ఎలైట్ మోషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. నాకు టెలిగ్రామ్ ఉందండి, మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. మీరు టెలిగ్రామ్ని ఓపెన్ చేసి పైన ఉన్న సెర్చ్ పైన క్లిక్ చేసి కలిపేసి మహీటెక్ ఇన్ఫో అని స్పేస్ లేకుండా రాయండి. మహీటెక్ ఇన్ఫో అని రాస్తే మన గ్రూప్ వస్తుంది, దాంట్లోకి జాయిన్ అయిపోండి. జాయిన్ అవుతారు కదా, జాయిన్ అయిన వెంటనే మీకు పిన్ లిస్ట్ ఎన్బుల్ అవుతుంది. ఓకే, ఎన్బుల్ అయింది కదా, ఎన్బుల్ అయిన దాన్ని ఓపెన్ చేయండి. చూడండి, ఫస్ట్ నుంచి ఒకటే ఉంటుంది ఎలైట్ మోషన్ నేను వాడుతున్నది, చాలా బాగా పనిచేస్తుంది. ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు. సో వెళ్ళి చూడండి. మీకు అనేది ప్రో కావాలంటే మీ దగ్గర ఉన్నది తీసేసి ఇది ఎక్కించుకోండి, బాగా పనిచేస్తుంది. ఓకే, ప్రతి ఫోటోని మాన్యువల్గా పెడుతున్నాను. ఇలా అన్ని ఫొటోస్ని పెట్టేయండి. ఫొటోస్ని యాడ్ చేశారు కదా, ఫస్ట్కి రండి. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేసేయండి. ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ని ఎట్లా అంటే ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలా పేస్ట్ చేయండి. అన్ని ఫొటోస్కి నేను చేస్తాను, మీరు చేయండి. అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తున్నాను. అయిపోయింది, అన్ని ఫొటోస్కి యాడ్ చేశాను. ఒకసారి చూద్దాం. ఓకే రైట్, ఫస్ట్కి వచ్చేయండి. ఇంకంతేనండి. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.